హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అంటే మేము గుంతలు వెళ్తున్నాం అనమాట. సో విజయవాడలోని ఇక 1 డే ట్రిప్ అనమాట. సో వెళ్ళి మొక్కు తీర్చుకొని రావటము. దానికోసం అయితే కొంత లగేజ్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి అంటే నైట్ జర్నీ కాబట్టి మార్నింగ్ వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవ్వాలి కదా. సో దానికోసమనే అందరికీ డ్రెస్సెస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. డ్రెస్సెస్, బెడ్షీట్స్, కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని రెడీ అయిపోయాము. ఫైనలీ రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే చూడాలిగా ఎంత వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు అసలు వర్షం లేదు, చాలా బాగుంది. సో ఇక్కడ సర్కిల్ వరకు వచ్చేసరికి మస్తు వర్షం అనమాట. అక్కడ సర్కిల్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నైట్ అయితే ఆ చీకట్లో నేను ఏమీ వీడియో షూట్ చేయలేదు. మార్నింగ్ లేచిన తర్వాత అయితే 6 o'clock అలా విజయవాడ రీచ్ అయిపోయామన్నమాట. సో వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, కానీ కొంచెం భయం వేసింది వర్షం వస్తుందేమో అని చెప్పేసి. ఇక్కడ మా స్టాప్ అయితే వచ్చేసింది. ఇది మా స్లీపర్ బెర్త్ అనమాట. నైట్ మేము ఎక్కిన బస్ అనమాట. సో ఇలా ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత చూడండి ఫేస్ ఎలా ఉందో. హాయిగా చాలా రోజుల తర్వాత ఒక మంచి నిద్ర అయితే పోయా అనిపించింది నాకైతే. తర్వాత ఇక బస్ స్టాండ్కి వచ్చేసి లోకల్ బస్ ఎక్కేసేసి చర్చ్ దగ్గర అయితే దిగాము. మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. చర్చ్లోని పిల్లలు ఎక్కడికి వచ్చినా గోలే కదా. సో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. నేను మార్నింగ్ 6:30 మాస్కి అయితే ఇక్కడ అటెండ్ అయ్యా అనమాట, గాడ్స్ గ్రేస్. సో మార్నింగ్ టైం ఆల్మోస్ట్ 50 to 100 లోపు అయితే వచ్చేసారనమాట చర్చ్కి మెంబర్స్. సో చర్చ కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా. ఇక కొంచెం నేను బయటకు వచ్చేసి ఫ్రెష్ అయ్యా అనమాట. తర్వాత ఇక వీళ్ళకి కొంచెం పైకి వెళ్ళిపోయాము. గుట్ట పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిల్లలిద్దరికి కూడా గుండె అయితే చేపిస్తున్నాము. ఎక్కువ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు వెళ్ళే ప్లేసే కాబట్టి ఛానల్లో కూడా 2-3 వీడియోస్ ఉన్నాయి అన్నమాట, గుండెల వీడియోస్. సో దానికోసమనే ఇది కొంచెం నార్మల్గానే షూట్ చేశాను. హౌస్ వార్మింగ్ తర్వాత ఇక్కడికి రావాలి అని అనుకున్నాం మేము, కానీ వచ్చిన కొన్ని మాకు ఇంకా ఫ్లడ్స్ వల్ల కానివ్వండి ఇంకా కొంచెం టైం కూడా లేదనమాట. సో రాలేకపోయాము సిచ్యువేషన్స్ని బట్టి. ఇప్పుడైతే ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ వాళ్ళకి గుండ్లు నేనైతే ఒక 3 కత్తెరలు ఇచ్చేసాను అనమాట. చూడండి, ఫోటో తీస్తాను నిల్చోండి అని అంటే ఇద్దరు ఇలా గుండ్లు పట్టుకొని నీ గుండు అని కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా. సో ఫైనల్లీ ఇలా అయితే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇక ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. మదర్ మేరీ మిడిల్లో ఉంటారు కదా మరే తల్లి. సో అక్కడికైతే మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎంత దూరం అంటే ఆఫ్టర్ లాంగ్ టైం చాలా ఎక్కువ నడిచేసాము అనమాట. మస్తు నొప్పి వచ్చిన కాళ్ళు, బాడీ షివరింగ్ కూడా వచ్చేసింది. నడుస్తూనే ఉండాలి అన్నట్లుగా ఉందన్నమాట. బట్ చాలా టైమ్స్ వచ్చాం కాబట్టి అంత ఎక్కువ అనిపించలేదు, స్ట్రెస్ అనిపించలేదు. ఈ మధ్య నడవడం కూడా చాలా ఎక్కువైపోయిందనమాట. సో ఓకే, నార్మల్గానే అనిపించింది నాకైతే చెప్పాలి అని అంటే. చూడసారు కదా ఎంత పైకి వెళ్ళాలో ఇంకా ఉంది. సో మా అందరికంటే ఫస్ట్ లక్కీనే రీచ్ అయిపోయాడు. 2-3 టైమ్స్ వాడు ఎక్కటం దిగటం చేశాడనమాట. బట్ ఆద్య కూడా ఇక నాకులాగే అనమాట, నాతో పాటు చిన్నగా తావేలాగా నడుస్తూ ఉంది. ఫైనల్లీ ఇక్కడ మరేతల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దీనిపైన హాఫ్ ఉందన్నమాట ఎక్కడానికి. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసేసి ఇక మొక్క అయితే తీర్చేసుకున్నాము. కొబ్బరికాయలు కొట్టించేసి సంథింగ్ ఉంటాయి కదా, ఇక అవన్నీ చేసేసామన్నమాట. కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఫ్యామిలీ అంతా కూడా. కొబ్బరికాయ కొట్టమంటే చూడండి అలా వదిలేసింది. చేతికి అది పట్టుకోవడానికి కూడా తనకి రావడం లేదనమాట ప్రిన్సీకి. ఫైనలీగా వాళ్ళ నాన్న పట్టుకొని కొట్టించాడు ఇలా. ఇక ఇప్పుడు నా టర్మ్ అనమాట. సో అందరం కూడా కొబ్బరికాయలు కొట్టేసేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత పైకి వెళ్ళామన్నమాట. పైన కూడా అమ్మ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూడా ప్రేయర్ చేసుకున్నాము. మార్నింగ్ అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకున్న తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నాము. సో మా జర్నీ టైం ఏంటంటే నైట్ 11 to మార్నింగ్ 6 కల్లా వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 8:30-9 కల్లా గుండ్లు అయితే ఫినిష్ అయిపోయాయి. పైకి వచ్చేసరికి నియర్లీ 9:30 to 9:45 అలా అయిపోయిందనమాట. ఇక ఇవన్నీ కూడా ఫినిష్ చేసేసి ఇక్కడనే టిఫిన్ చేస్తున్నాము. కింద నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట. పూరి, బోండా, దోశ
ఇడ్లీ వడ అనమాట. సో ఇవి తర్వాత ఇక పైకి వెక్కేసేసి కొంతసేపు ప్రేయర్ చేసుకొని నేనైతే ఒక 2-3 వీడియోస్ అయితే ఇలా షూట్ చేసుకున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి పైకి వచ్చి కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక సిలువ దగ్గరికి అయితే వెళ్తున్నాను పైకి. సో వాళ్ళు ఎవరు కూడా రాను అని చెప్పారనమాట. వాళ్ళు ముగ్గురు కూడా కాలు నొప్పులు వస్తున్నాయి, ఎక్కలేమో అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా చెప్పలేం కదా. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 year అటు ఇటుగా గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ సమ్మర్ కానివ్వండి, చాలా మంత్స్ కానీ ఒక 1 year కూడా అలా గ్యాప్ రావచ్చు మ్యాక్సిమం. సో అంటే పర్వాలేదు, నేను వెళ్ళొస్తాలే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. కంప్లీట్ విజయవాడ అనమాట. గుట్ట మీద నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది కృష్ణానది కానీ ఆ బ్యారేజెస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఉన్నటువంటి 15 places ఉంటాయి కదా. సో అక్కడ ఫైనల్లీ నేనైతే సిలువ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. కొద్దిసేపు చాలాసేపు కూర్చున్నాం అనమాట. కూర్చొని చిన్నగా కిందకైతే దిగేసి వచ్చేసాను. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాను. కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కిందకైతే వస్తున్నాము. కిందకి వచ్చి చూస్తే కింద చర్చ్లో మ్యారేజ్ జరుగుతుంది ఫారినర్స్ది. అదేంటో అండి, చాలా పెద్ద ఏజ్ తెలుసా ఆయనదైతే. ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. బట్ తను మాత్రం లుకింగ్ గుడ్. అతను మాత్రం చాలా పెద్ద ఏజ్ లాగా అనిపించింది నాకు. సో ఫైనల్లీ కిందకైతే వచ్చేసేసి కింద అడోరేషన్ రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉండేసేసి ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో ఇది వ్లాగ్ అనమాట. మీకు ఇంకా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫైనల్లీ గుణదల మొక్క అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇప్పుడైతే ఈవినింగ్ 4 o'clockకి బస్సు ఉంది హైదరాబాద్కి మళ్ళీ. ఇక చూడండి రిటర్న్ అయిపోయిన తర్వాత లక్కీ చూడండి ఎలా నిద్రపోతున్నాడో. చూసి మస్తు నవ్వుకున్నాం మేమైతే. ఊగుతున్నాడు అంటే నైట్ కూడా బాగానే పడుకున్నాడు. బట్ చాలా బాగా తిరిగాడు కదా, బాగా టైర్డ్ అయిపోయాడు అనుకుంటా. బాగా నిద్రపోతున్నాడు బస్సులోని. గుణదల నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఎంత నిద్రపోతున్నాడో అసలు. బాగా వచ్చింది, అందుకే అప్లోడ్ చేసేసాను అనమాట. సో ఇది వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఫైనల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. టేక్ కేర్. బాయ్ బాయ్.